నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు మీ ముందుకు గత 2 రోజులుగా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాటం గురించి మాట్లాడదామని వచ్చాను. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఇతర బృందం అంతా కూడా అక్కడ అటెండ్ అయ్యి మాకు దాదాపు తెలంగాణ రాష్ట్రానికి 1,70,000 కోట్లు సుమారుగా పెట్టుబడులు తీసుకొచ్చామని పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం జరుగుతూ ఉంది. ఈ ప్రచార ఆర్భాటం ఎంత పనికిమాలినదంటే దాన్ని ఏ నీచ స్థాయికి తీసుకెళ్ళారంటే ప్రచారాన్ని కేసీఆర్ గారి కేటీఆర్ గారికి కడుపు నొప్పి వచ్చిందంట. ఈయన తీసుకొచ్చినటువంటి 1,70,000 కోట్ల పెట్టుబడులు చూసి కడుపు నొప్పి వచ్చిందంట. దానికి ట్రీట్మెంట్ కోసం అనేటువంటి మెడికేషన్ తీసుకోవాలని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి హైదరాబాద్లో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఈ గ్లోబల్ ప్రచారం అంటే ఇంత నీచ స్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందా? ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్లో నిన్ననే చూసినాం, 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పెట్టుబడి సాయం లేక. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉందా? ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 1 ఇయర్ 3 మంత్స్ అయిపోతుంది. 15 మంత్స్ గవర్నమెంట్ ఫామ్ చేసి మీరు ఇప్పటి వరకు 100 రోజుల్లో చేస్తున్న హామీల గురించి చిత్తశుద్ధి లేదు. రైతులు పిట్టల్లో రాలిపోతున్నారు పెట్టుబడి సాయం అందక. రైతు భరోసా అనేది అసలు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫ్ అనేది అత్యవసరం ఏదో కొంతమంది చేసినామని చేతులు దులుపుకున్నారు. మిగతా 6 గ్యారెంటీ ఒక్క ఫ్రీ బస్సు తప్ప మీరు చేసింది ఏం లేదు. సర్వనాశనం చేసి తెలంగాణ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. రైతులకు పెట్టుబడి సాయం రాక వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది. కాళేశ్వరం మీద కుంటి సాకులు చెప్పి రిపేర్లు చేయకుండా ఆ ప్రాజెక్ట్ అట్లా పడుకోబెట్టారు. ఏం చేశారు? ఫీజులు రియంబర్స్మెంట్స్ కాలేజీలు మొత్తం మూతబడే స్థితిలో ఉన్నాయి. మొత్తం తెలంగాణ అనే రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు 15 నెలల్లో. గత 10 ఏళ్లలో వైభోగం వెలిగిపోయినటువంటి కేసీఆర్ గారి పాలన వెలిగిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఏం సాధించారు? 1,70,000 కోట్లు మీరు పెట్టుబడులు పెట్టుకొచ్చినారు. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను వాళ్ళేదో మీటింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అటెండ్ అయితే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో మీరు పెట్టుబడులు తీసుకొచ్చారు. అంటే మన భారతదేశం సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల నుంచి మీరు 1,70,000 కోట్లు తీసుకొచ్చినట్టుగా ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. మన పారిశ్రామికవేత్తల నుంచి మీరు తీసుకొచ్చినట్టుగా. ఇది గ్లోబల్ ప్రచారం కాదా? మామూలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రులు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగణ్యంలో ఉన్నటువంటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇటువంటి యాపిల్ ఇటువంటి సంస్థల నుంచి, టెస్లా ఇటువంటి సంస్థల నుంచి ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చేసి తమ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తారు. అలాంటి పెద్ద సంస్థల నుంచి ఒక్క ప్రాజెక్ట్ పట్టుకొచ్చారా? గతంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కృతి వల్లనే హైదరాబాద్ లోపల పేరెన్నిక గల సంస్థలన్నీ వచ్చినాయి. మీరు మీ ఒక 15 మంత్స్ ఈ కాలంలో లోపల ఏమైనా పట్టుకొచ్చారా? గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా మీరు దావోస్కి వెళ్ళారు. 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రచారం చేశారు అప్పుడు. మరి దాంట్లో 40,000 కోట్ల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, వాటి గురించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? మన అమెరికాకు వచ్చారు. అమెరికాకు వచ్చేసి పెద్ద ఎత్తున స్వచ్ఛ బయో మీరు చెప్పినటువంటి ఆ వ్యక్తి మా దగ్గర బంధువు. ఆయన 5 కోట్లు కదా 10 కోట్లు కూడా పెట్టుబడి పెట్టేటువంటి స్థితిలో లేడు. అతను దాదాపు సుమారు 1,000 కోట్ల పెట్టుబడులు పెడతారని చెప్పి ప్రచారం. మా దగ్గర బంధువు నేను కావాలని సాక్ష్యాలతో చూపిస్తా. ఇవన్నీ గ్లోబల్ ప్రచారం కదా. మీరు అమెరికాకు వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మీరు దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చి చేశారు. మరి ఎన్ని వచ్చినాయి పెట్టుబడులు? దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? ఇవన్నీ ఎందుకండి? రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేయండి. ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించండి, ఒక నీతివంతమైన పరిపాలన అందించండి, చెప్పింది చెయ్యండి. చెప్పని ముచ్చట్లు ఎందుకండి? ఎందుకు 1,70,000 కోట్లు నిజమేనా అండి? నిజమైతే చెప్పండి. మీరు వచ్చే సంవత్సరం వరకు ఆ పరిశ్రమలు మొత్తం రాకపోతే మీ కాంగ్రెస్ పెద్దలంతా ముక్కు నేలకు రాస్తారా? ఇలాంటి పనికిమాలిన దిక్కుమాలినటువంటి ప్రచారాలు చేసుకుంటూ మీరు ఇచ్చేటువంటి ప్రచారం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఈనో అని. అంటే ఈనో బ్రాండ్కి అంబాసిడర్గా మారినా మీరు? ఈనో బ్రాండ్ను మీరు కొనమని చెప్తున్నారా? ఇదా మీరు చేసేటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక మంత్రివర్గ మీరు ఒక ప్రభుత్వ పెద్దలుగా ఉండి ఇదా ప్రచారం చేసేది? ఇప్పుడు ఏంది మీరు తీసుకొచ్చే పెట్టుబడి చూసి కడుపు నొప్పి లేచిందా మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి? అంటే ఎటువంటి పనికిమాలిన ప్రచారం ఇది? ఆ యొక్క వచ్చిన కడుపు నొప్పికి ఈనో అనే మందును వాడాలా? ఇది ప్రజలు అసహించుకుంటున్నారండి మీ ప్రచారాన్ని చూసి. ఈనో అనేటువంటి సంస్థ కూడా దీన్ని స్పందించాలి. ఎందుకంటే మీ యొక్క ప్రోడక్ట్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే మీది యాంటాసిడ్, అది అసిడిటీకి ట్రీట్ చేసేటువంటి మెడిసిన్.
అంటే ఇట్లా అసూయ వల్ల కలిగి వచ్చేటువంటి కడుపు నొప్పికి ట్రీట్ చేసేటువంటి మెడిసిన్ వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తారు మీ బ్రాండ్ను ఉపయోగించి. మీ మీ యొక్క మీరు కూడా దీని యొక్క పరువు నష్ట దావా వేయాలి. మీ బ్రాండ్కి కూడా ఇది ఇమేజ్ అవుతుంది. అలాగే కేసీఆర్ కేటీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే చేస్తున్నారో ఆ సంస్థల మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇంత పనికిమాలిన ఇంత దిక్కుమాలిన ప్రభుత్వమా? సర్వనాశనం చేస్తారు తెలంగాణను. ఏం చేసిరయ్యా? తెలంగాణ ఏం ఉద్ధరించారా? మీరు చెప్పుకునే ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చి కొత్త బిల్డింగ్ కట్టారా? కొత్త ఏమైనా చేశారా? దాదాపు 1,50,000 కోట్ల అప్పులు చేశారు. ఒక 15 monthsలో సరాసరి పర్ మంత్ 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి మొత్తం దోసుకుంటున్నారు. బడా పారిశ్రామికవేత్తలకు మీ మంత్రివర్గంలో పొంగులేటి సంస్థకు ఇటువంటి వాళ్ళకు మొత్తం బిల్లులు మొత్తం పేమెంట్ చేసి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించే ప్రక్రియ చేశారు. కేసీఆర్ గారు అప్పులు తెచ్చారు బరాబర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజ్ పెట్టారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల కలెక్టర్ సముదాయాలు కట్టారు. మన హైదరాబాద్లో సెక్రటరీ తలదనేటువంటి కలెక్టర్ సముదాయాలు కట్టారు. ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా నీటిపారుదల రంగం, పంట అయితే మొత్తం రైస్ బౌల్ ఆఫ్ ది ఇండియా లాగా మారిపోయింది. అన్నపూర్ణగా మారిపోయింది తెలంగాణ. కోనసీమను తప్పించే స్థితిలో పచ్చదనం ఏర్పడింది ఆయన టెన్యూర్ లోపల. ఆయన చేసిండయ్యా, కళ్ళకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ సెక్రటరీ ముందు పోయి నిలబడితే, మీరు ఇప్పుడు ఉంటున్న సెక్రటరీ ముందు నిలబడితే ఆయన చేసిన డెవలప్మెంట్ కనపడుతుంది. ఇంత పనికిమాల ప్రచారం, ఇలాంటి పనికిమాల ప్రచారాన్ని ఆపండి. అందుకే చూడండి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో. గ్రామ సభలు పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు. ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. తరిమేసే రోజులు వస్తున్నాయి. ఇంకా ఇట్లనే కంటిన్యూ చేయకండి. హైదరాబాద్ను హైడ్రా పేరుతో సర్వనాశనం చేశారు. మీ ఎమ్మెల్యేలను ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో. ఇంకెక్కడి కాంగ్రెస్ ఇంకా 20 ఏళ్ళ వరకు మీ కాంగ్రెస్ మాట ఎత్తారు తెలంగాణ లోపల. సర్వనాశనం చేశారు కాంగ్రెస్ పార్టీని. రాష్ట్రాన్ని నాశనం చేశారు, మీ పార్టీని నాశనం చేశారు. లాస్ట్కి ఈ పార్టీని మూత పెడతారు. ఈ రేవంత్ రెడ్డి ఈయన అనుచరులంతా కూడా పోయి ఆ బీజేపీలో కలుస్తారు. మోడీ చంద్రబాబు గారి కన్సర్న్లో నడుస్తాడు. అదే దావోస్ పోయిన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన పారిశ్రామికవేత్తల నుంచి ఏమన్నా పెట్టుబడులు పట్టుకొచ్చినా ఆయన ఎవరితో డీల్ చేసిండు? బిల్ గేట్స్ని అటువంటి వాళ్ళని కలిస్తే మీరు పోయి పరికిమాల వాళ్ళందరినీ కలుస్తారా? ఇట్లాంటి ప్రచారాలు ఆపండి. రాష్ట్ర ప్రజానికి మీకు అధికారం ఇచ్చారు, జవాబుదారీతనంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. జై తెలంగాణ.